సురేష్, రామరపేట మండలం ఇస్కిల్లా. లాస్ట్ ఇయర్ కూడా మేము డిస్టిక్లో మొదటి బహుమతి సంపాదించినాం మ్యాథమెటిక్స్లో. తెలుగులో కూడా మండల స్థాయిలో ప్రథమ బహుమతి రావడం జరిగింది. సార్ ఇది గుణింతాల గడియారం సార్. ఇది మనం రోజువారీ కాలమానంలో పిల్లలు గడియారం చూస్తూ ఉంటారు. చూసే క్రమంలోనే పిల్లలు ఈ గుణింతాల గడియారం చూస్తూ ఉంటే ప్రతిరోజు చూస్తూ ఉంటాడు కాబట్టి ఒక వారంలో ఒక గుణింతం ఏర్పాటు చేస్తే ఈ గుణింతం ద్వారా పిల్లవాడు రోజు చూస్తారు కాబట్టి సులభంగా వాడు గుణింతం కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ ఆ అనే అక్షరం ఉంటుంది, అవ్వ అనే అక్షరం ఉంటుంది కాబట్టి కవ్వ అనే పదం సౌండ్ ఆ శబ్దం లేకున్నా కానీ పిల్లలకు క్లాక్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్లాక్ ద్వారా. దీని ఏంటంటే మళ్ళీ మనం ఈ నిడిల్ మార్చుకొని గుణితాన్ని ఈ విధంగా తీసేసుకొని నెక్స్ట్ ఇంకో గుణితాన్ని మనం అటాచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఇంకో గుణితం కూడా సులభంగా మళ్ళీ వాళ్ళకి నేర్పవచ్చు. చాలా వారానికి ఒకసారి మనం ఈ నిడిల్ చేంజ్ చేస్తూ ఉంటే పిల్లలు సులువుగా గుణితాలను నేర్చుకునే విధానం ఉంటుంది. ఇది క్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. నెక్స్ట్ ఇది బ్యాగ్ మోడల్ సార్. ఇది బ్యాగ్ మోడల్ పదకెళ్ళి సార్. ఇది మనం క్లాస్ రూమ్లో హోల్డ్ చేయొచ్చు ఇట్లా ఈ విధంగా. కింద కూడా మనం పెట్టడం జరిగింది. వివిధ రకాల ఒత్తు పదాలు, గుణిత పదాలు అవన్నీ కూడా మనం పెట్టుకొని ఇట్లా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మల్టీ లాంగ్వేజ్ కూడా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ డైస్ వేస్తే 3 పడితే యాక్చువల్గా 3 + 3 1 2 3 49 + 3 52 అని వస్తుంది. ప్లస్ ఈ పదం చదువుతాడు. ఈ విధంగా మనం అడిషన్ కజ్జికాయ చదవాలి. ఏది ఇది మళ్ళీ బాగా చదివే విద్యార్థులకి 6 వచ్చిన 1 2 3 4 5 6 లెక్క పెట్టాలి. బొగ్గు మళ్ళీ చెప్పాలి. ఇది అడిషన్ కూడా చెప్పాలి. ఎడిషన్ చెప్పాలి, మళ్ళీ పదం చెప్పాలి. అదేవిధంగా మళ్ళీ వేసినప్పుడు మనం సబ్స్ట్రాక్షన్ నిలపాలనుకుంటే 11 - 2 అని చెప్పాలి. 11 - 2 అన్నప్పుడు 1 2 11 - 2 9 అని చెప్పాలి. మళ్ళీ కొట్టమని చెప్పాలి. ఈ విధంగా మనం సబ్స్ట్రాక్షన్, ఎడిషన్, పదాలు అంటే వివిధ స్టేజ్ పిల్లలు కూడా నేర్పచ్చు. మనం ఇది ఉంది ఇప్పుడు. ఇది ఓన్లీ గుణిత పదాలు, ఇది ఓన్లీ ఒత్తు పదాలు. కింద చిన్న సంచి కూడా చూడండి, ఓన్లీ వర్ణమాలది. విజయ్ సార్ వర్ణమాల సంచి ఉంది, తీయండి. ఇది కేవలం పిల్లలకు ఓడతత్తు పిల్లలకు సరిపడి చేసింది. ఇది వర్ణమాల అక్షరమాల. ఇది దీంతో కూడా డైస్ రూపంలో చేయొచ్చు, ఆడిపించుకుంటా చేయొచ్చు, మనం చేయొచ్చు ఆట రూపంలో. అదేవిధంగా ఈ చాక్లెట్స్ తినాలన్నా పిల్లలకి మనం రోజువారీగా చాక్లెట్ ఇస్తాం సార్. ఆ చాక్లెట్ ఇచ్చే క్రమంలోనే ఇక్కడ ఒక పదం ఉంటుంది, ఆ పదం చెప్పాలి, చాక్లెట్ తీసుకోవాలి. ఇది ఒరిజినల్ చాక్లెట్ సార్. పిల్లలకి ఈ విధంగా మనం వాళ్ళకు అన్ని అక్షరాలు కూడా నేర్పచ్చు. వెరీ గుడ్. ఎంపీపీఎస్ కక్కిరేని, రామన్నపేట మండలం సార్. మండల స్థాయిలో మొదటి బహుమతి వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ టీఎల్ఎం పేరు అక్షరాల నిధి సార్. మనం స్కూల్లో జనరల్గా స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు ఒక 2 టీచర్లు ఉండి 5 టీచర్లు ఉన్న దగ్గర మనం ఎక్కువ క్లాస్ టీచ్ చేయవలసి వచ్చినప్పుడు ఈ టీఎల్ఎం ఉపయోగించవచ్చు సార్. ఫస్ట్ క్లాస్లో అయితే అక్షరాలతోటి వర్ణమాల మొత్తం నేర్పించవచ్చు. మనం ఈ అక్షరాలను గుర్తించడం, తీసి మళ్ళీ అక్కడే పేస్ట్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా సార్ ఈ గుణితాలు సార్, ఈ అక్షరాలన్నీ గజిబిజిగా చేసేసి మనము పిల్లల్ని కొంచెం యాక్టివ్ స్టూడెంట్స్ని ఈ తలకట్టు, దీర్ఘం, గుడి అక్షరాలు ఎక్కడెక్కడున్నాయో అందులో ఈ కీ అనే అక్షరం ఉంది, ఇక్కడ ఉందనుకోండి సార్, ఈ తీసుకొచ్చి గుడి ఉన్న ఇందులో గ్లాసులో ఉంచడం. దీన్ని ఎలా చదవాలో కూడా వాడు కన్ఫ్యూజ్ అయిన పిల్లవాడు ఇక్కడ గుడి ఈలాగా పలుకుతుంది కాబట్టి దీనికి ఇలాగ మిగతా అక్షరాలన్నింటిని బాగా చదివించినట్లయితే పిల్లవానికి బాగా వచ్చే అవకాశం ఉంది. కొంచెం 5th స్టాండర్డ్కి వచ్చేసరికి సార్ పిల్లల్ని సరైన వాక్యాలు తయారు చేయడం అనేది వస్తుంది. మేము ఆట ఆడుతాము. పిల్లవాడు మొత్తం అన్ని పదాలని చదివి సరైన వాక్యం తయారు చేయడం జరుగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత ఈ ఒత్తులు సార్, ఇక్కడ ఒత్తులు సార్, దిత్వాక్షరాలు సార్. మా అనే అక్షరం చెప్పినట్లయితే పిల్లవాడు మా ఒత్తు ఎక్కడ వస్తుందో ఆ మా ఒత్తుని అనేది సెట్ చేస్తాడు సార్. ఎక్కడ మా ఒత్తు ఉంటే అక్కడ తీసుకొచ్చి సెట్ చేయడం జరుగుతుంది. అది ఎలా చదవాలో కూడా మా ఒత్తు వచ్చింది అనుకోండి సార్, నకారం అని ఇలా చదవడం జరుగుతుంది సార్. ఓకే సార్. ఎంపీపీఎస్ కోనాపూర్, తుర్కపల్లి మండల్. అయితే పిల్లలకు అక్షరాలు ముఖ్యంగా అక్షరాలు నేర్చుకోవాలంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు ఇంటి దగ్గర నుంచి వస్తారు. ప్లే యాక్టివ్ మెథడ్లో నేర్చుకోవాలంటే ఫస్ట్ బాగా చాలా మంది ఫోన్కి అడిక్ట్ అవుతారు. ఇది పాతకాలం నాటి ఫోన్. ఇవన్నీ అక్షరాలు రాసిన సార్, సరళ అక్షరాలు. దీని ద్వారా పదాలు తయారు చేయడం. ఇప్పుడు ఒక అక్షరం చెప్పండి, పడవ. పా అనే అక్షరం ఎక్కడుంది? పా అనే అక్షరాన్ని గుర్తుపడతాడు, ఇక్కడ తీసుకొస్తాడు. డా అనే అక్షరం ఎక్కడుంది? డా డా ఇంకో ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకొస్తాడు. వా అనే అక్షరం ఎక్కడుంది? ఇక్కడ. బాణం గుర్తు ఎక్కడికి వచ్చింది, ఆగింది?
పడవ అనే పానే తిప్పేటప్పుడు పానే అక్షరాన్ని గుర్తు పెట్టుకొని తిప్పుతాడు, డా అనే తిప్పేటప్పుడు డా అక్షరం వస్తుంది. పాత ఫోన్ నెంబర్లో ఆడుకుంటూ అక్షరాలు నేర్చుకుంటాడు. ప్లస్ పదాలు కూడా సరళ పదాలు వస్తాయి. దీన్ని ఇంగ్లీష్ లో కూడా తయారు చేస్తారు ఇట్లా. దీని ద్వారా ఆల్ఫాబెట్స్ వస్తాయి. నా పేరు పావని, ఎంపీపీఎస్ బుర్లగడ్డ, వలిగొండ మండల్. ఇది మా ప్రొజెక్టర్, మినీ ప్రొజెక్టర్ అండి. ఇది పిల్లలకు బాగా అట్రాక్టివ్గా ఉండే వొకాబులరీ థియేటర్. సో ఈ థియేటర్ ద్వారా పిల్లలందరూ కూడా చాలా మంచిగా ఆసక్తికరంగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. ఇక్కడ స్క్రీన్ మీద మనకు లోపల ఇక్కడ మనం ప్రొజెక్టర్ని యూజ్ చేయడం ద్వారా స్క్రీన్ మీద మొత్తం మనము లోపల వర్డ్స్ పడుతుంటాయి. ఎన్ ఫర్ నెస్ట్, బర్డ్స్ బిల్డ్ నెట్, చిన్న చిన్న సెంటెన్స్ కూడా. ఓ ఫర్ ఆల్, ఆరెంజ్, ఆక్సిజన్, వీ బ్రీత్ ఆక్సిజన్. పీ ఫర్ ప్యారెట్, పెన్, పేపర్, ప్యారెట్స్ టెల్స్ ద ప్రొఫెసీ. ఈ విధంగా పిల్లలు చిన్న చిన్న వర్డ్స్ వొకాబులరీ డెవలప్ అవుతుంది, ఇది డెవలప్ అవుతుంది. వెరీ గుడ్. ఎంపీయూపీఎస్ ఉత్తటూరు, రావులపేట మండలం సార్. ఇంగ్లీష్ టీఎల్ఎం. దీన్ని మ్యాజిక్ వీల్ అంటారు సార్. సెంటెన్స్ అండ్ ఫార్మేషన్ గురించి ఉంటుంది. దీంట్లో 2 వీల్స్ ఉంటాయి. ఇవి మీకు తెలుసు వెర్బ్ ఇంగ్ ఫార్మ్స్ ఉంటాయి. దీంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. దీంతో మనం సెంటెన్స్ మేకింగ్ చేయొచ్చు. దీన్ని మనం రివర్స్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ కూడా ఉంటాయి. డిక్లరేటివ్, ఇంపరేటివ్. ఓకే. నెక్స్ట్ దీనికి ఇదే విధంగా దీంట్లో కూడా 3 వీల్స్ ఉంటాయి సార్. దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. సబ్జెక్టు, మామూలుగా హెల్పింగ్ వెర్బ్, ఇది వెర్బ్ ఉంటుంది సార్. ఈ మూడింటిని ఈ విధంగా మొత్తం టోటల్ సెంటెన్స్ టోటల్ 20,000 సెంటెన్సెస్ కూడా విద్యార్థి జస్ట్ ఒక టీఎల్ఎం తోటి 20,000 సెంటెన్స్ సార్. ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. కూడా దాని క్వాలిటీస్ ఇవన్నీ ఈ పర్పస్ కవర్ అవుతుంది. డబ్ల్యూహెచ్ పెడితే 80,000 సెంటెన్స్ కూడా మేకింగ్ చేస్తారు. డబ్ల్యూహెచ్ వర్డ్ పెడితే డబ్ల్యూహెచ్ కూడా యాడ్ చేస్తారు సార్. వావ్, సూపర్ సూపర్. ఇది 2nd క్లాస్ నుంచి 7th వరకు యూజ్ అవుతుంది. గడ్డం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీయూపీఎస్ శోభనాద్రిపురం, రామన్నపేట మండల్. ఇక్కడ ఏంటంటే సార్ మనకు హెడ్ మాస్టర్ టేబుల్ మీద గ్లాస్ ఉంటుంది సార్. ఈ గ్లాస్ను ఉపయోగించి మనము గుణింతాలు ఏ విధంగా నేర్పాలనేది ఒక కాన్సెప్ట్ సార్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్లాస్ కింద ఒక చాటు ముక్క రాసినాం. ఇట్లా ఈ విధంగా రాసి దీన్ని ఇట్లా తలకట్టు, దీన్ని మళ్ళీ తుడుకోవచ్చు సార్. ఈజీగా తుడుకోవచ్చు. చిన్న క్లాత్ పెట్టినా వెళ్ళిపోతుంది. కొమ్ము సార్ ఇది. ఇట్లా మనము ఎన్ని గుణింతాలైనా రాసుకోవచ్చు. ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఇట్లా రాసుకుంటాడు, అలా జడిపి వేసుకుంటాడు. ఇట్లా అంటే విద్యార్థికి కాకుకు గుడి అక్షరానికి గుడి కింద ఉందా పైన ఉందా అని ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాడు. ఈ కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇట్లా నేర్చుకోవచ్చు. ఇట్లా తబలా అనేది అక్షరాన్ని దీన్ని కూడా రాయడం కింద రాయడం కూడా మనం నేర్పొచ్చు. కంజర మీరు అన్నట్టు దీని కింద ఇంకా పెట్టేసి విద్యార్థిని దాని మీద జస్ట్ పైనంగా చూసుకుంటా రాయమని కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఇంతకు రాయేస్తలేదు అనుకో, దిద్దించి కింద పెడతాడు, పైనంగా రాస్తాడు. చిన్నగా అద్దం మీద కూడా ఒక వైట్ పేపర్ ఏదైనా పెడితే కూడా రాస్తాడు. ఇది తెలుగు సార్. ఇది ఇంగ్లీష్. ఇది గణితం. గణితం ఏంటంటే సార్ ఒక డైస్, 2 డైస్ ముక్కలు ఉంటాయి. ఈ డైస్ ఇట్లా వేస్తాడు సార్. వేసిన తర్వాత ఇది ఎంత వచ్చింది సార్? 5, ఈ 2. ఈ 5, 2ను కూడతాడు సార్. కూడిన తర్వాత ఈ 7 అనేది ఇక్కడ రాస్తాడు. రాసిన తర్వాత ఈ 7 అనే అక్షరము అక్షరాలలో రాస్తాడు. 7 అని ఇట్లా అక్షరాలలో రాస్తాడు. రాసిన తర్వాత ఆ అక్షరాన్ని నిర్మిస్తాడు. నిర్మించడం అంటే ఇగో ఇట్లా 3, 4, 3, 7 అని లెక్క పెట్టి రాస్తాడు. రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తాడు? 2 భాగాలు చేస్తాడు. ఈ 3, 6 అంటే ఏంది? భాగాహారం అనేది డివిజన్ అనేది కరెక్ట్ గా రాలేదు. అంటే ఒకటి మిగిలిపోయింది కాబట్టి అది బేసి సంఖ్య అన్నట్టు. దీనికి టిక్ పెడతాడు అన్నట్టు. ఒకవేళ సరి సంఖ్య అయితే సరి సంఖ్యకు టిక్ పెడతాడు. ఈ విధంగా మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ వీటిని చెడిపి మళ్ళా నెక్స్ట్ విద్యార్థి వేరే విద్యార్థి కూడా నేర్చుకుంటాడు. నా పేరు పెండెం శ్రీనివాస్, ఎంపీపీఎస్ రేపాకడ్డి, అడగూడూరు మండల్. మా మండలం నుంచి ఈవీఎస్ సబ్జెక్ట్ తరపు నుంచి వైల్డ్ ఎనిమల్స్, పెట్ ఎనిమల్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. దీంట్లో భాగంగా పిల్లలకు కృత్యాధారంగా నేర్పించడంలో భాగంగా పిల్లల్లో మనకు తెలిసిన మన పరిసరాల్లో మనకు తెలిసిన జంతువులు ఏవి, మన ఇళ్లకు
మనకు దగ్గర ఉండే జంతువులు ఏవి, తర్వాత అడవిలో ఉండే జంతువులు ఏంటంటే విద్యార్థులకు వేరు దాని తేడా గురించి తెలియజేయడం జరిగింది సార్. ఇంకోటి పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్లో మొత్తం ఒక ప్లాంట్ తీసుకొని దీంట్లో ఫ్లవర్ సంబంధించి, తర్వాత లీఫ్ రూట్స్ ఏ విధంగా ఉందని దీన్ని చూసినాం సార్. తర్వాత మళ్ళీ పల్సెస్ గురించి పిల్లలకు ప్రత్యక్ష అనుభవం కల్పించడం కోసం పల్సెస్ తీసుకున్నాం. తర్వాత సేవ్ ఎన్విరాన్మెంట్, సేవ్ ఎర్త్, దీంట్లో భాగంగా మనకు ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా వస్తుంది, వాటర్ పొల్యూషన్ ఎట్లుంటుంది, తర్వాత ప్లాస్టిక్ పొల్యూషన్ జరిగిన తర్వాత వీటి వల్ల మనకి ఏ రోగాలు వస్తాయి. అదేవిధంగా సేవ్ ఎర్త్ సార్. తర్వాత ఎర్త్ సేవ్ ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఇచ్చుకున్నాం సార్. డోంట్ సాడ్, డూ హ్యాపీ. మనం చేసుకోవడం మనం ఏ విధంగా చేసుకోవడం దాని ప్రకారం మనం సంతోషంగా ఉండగలుగుతాం. అదేవిధంగా టైప్స్ ఆఫ్ హౌసెస్లో పిల్లలకు ఫస్ట్ హట్ ఎట్లా ఉంటుంది, తర్వాత పక్కా హౌజు, ఇగ్లూ హౌజు, తర్వాత కార్వాన్ హౌస్, టెంట్ హౌస్, ఇలా బోటు, తర్వాత 3D పిక్చర్. ఒక తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది నివాసం ఉంటే ఎట్లా ఉంటుంది. ఓకే సార్, సంతోషం.